అడల్ట్కి 20 రూపాయలే. నేను ఇంకెంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంతకీ ఏముంటుందో తెలీదు. మ్యూజియం, అరకు కాఫీ మ్యూజియం విత్ ఏథర్స్ ఎలక్ట్రిక్ వెహికల్. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. జింగ్ అమేజింగ్. అరకు వ్యాలీ కాఫీ మ్యూజియం ఎంట్రీ టికెట్ 20 రూపీస్. కాఫీ స్మెల్ అదిరిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. కాఫీ స్మెల్ అదిరిపోయింది ఫ్రెండ్స్. కాఫీ అమ్ముతూ తాగేద్దాం. ఇది అరకు వ్యాలీ కాఫీ మ్యూజియం. అరకు కాఫీ మ్యూజియం. అరకు వ్యాలీ కాఫీ 50 రూపాయలంట. టోకెన్ తీసుకోవాలంట. అక్కడ తీసుకొని తాగేద్దాం వేడిది. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్. యాక్చువల్గా నేను కాఫీ తాగను, టీయే తాగుతాను. ఇందాక కూడా టీయే తాగాను, కానీ కాఫీ ట్రై చేస్తాను. ఓకే. అరకు మ్యూజియం కాఫీ షాప్. టోకెన్ 50 రూపీస్. థ్యాంక్ యూ. అరకు కాఫీ మ్యూజియంలో కాఫీ. వరల్డ్ ఆన్ ఈవీ. సబ్స్క్రైబ్ టు వరల్డ్ ఆన్ ఈవీ. ఓకే. హాయ్ అంకుల్, బాగున్నారా? హాయ్. షేక్ హ్యాండ్ ఇచ్చే ఖాళీ లేదు. ఓకే, డన్. నైస్ టు మీట్ యూ. దిస్ ఇస్ వరల్డ్ ఆన్ ఈవీ గోపీనాథ్. ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర 80% ఛార్జింగ్ ఎక్కింది ఫ్రెండ్స్. 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. కొత్త వలస. జింగ్ అమేజింగ్. ఏథర్ ఛార్జింగ్ అరకులో 80% ఛార్జింగ్ డన్. అరకు వ్యాలీలో ఇంకో కాఫీ అండ్ దెన్ గోయింగ్ టు వైజాగ్. చాపరాయ్ కంప్లీటెడ్. అరకు కాఫీ మ్యూజియం కంప్లీటెడ్. వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆన్ ఈవీ. రియానా కోసం, మై డాటర్. యో అరకులో మడగడ వ్యూ పాయింట్ దగ్గరలో గో కార్టింగ్ ఉంది ఫ్రెండ్స్. రావాలనుకుంటే రావచ్చు. మన బండి 85 కిలోమీటర్లు వస్తుంది. మా ఫ్రెండ్ అలా ఇల్లు
ఇక్కడ అరకు మడగడ నుండి 80 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఇది రూటు మన లొకేషన్ నుండి కొత్త వలస. ఆ కొత్త వలస దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని వైజాగ్ గాజువాకి వెళ్ళిపోవచ్చు. చలో బొర్రా కేవ్స్ అండ్ గాలికొండలు వ్యూ పాయింట్. బొర్రా కేవ్స్ని కవర్ చేసి వైజాగ్కి వెళ్ళిపోదాం. కబాబ్స్ బాగుంటాయి ఇక్కడ. కబాబ్స్ బాగుంటాయి ఇక్కడ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేది. అరకు వ్యాలీలో గాలికొండల వ్యూ పాయింట్ దగ్గర కబాబ్స్. టేస్టీ. 50 రూపాయలు. గాలికొండలు, ఇవి గాలికొండలే కానీ వనజంగిలో వచ్చిన గాలి మాత్రం హుదూద్ గాలే. సూపర్ బుర్రపాడు. ఇక్కడ నుండి బొర్రా కేవ్స్ 6 కిలోమీటర్స్, అంటే అప్ అండ్ డౌన్ 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ అంటే ఇక్కడ 68 చూపిస్తుంది. 68 అంటే ఇక్కడ 57 కిలోమీటర్స్లో కొత్త వలస వెళ్ళొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. సో బొర్రా కేవ్స్ని కవర్ చేసి వైజాగ్ వెళ్దాము. జీరా అయిపోద్ది. జీరా అయిపోయేలోపు మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు వస్తే ఛార్జింగ్ పెడతాను, లేదా ఛార్జింగ్ స్టేషన్ ఉన్నా ఛార్జింగ్ పెడతాను, ఫుల్ ఛార్జింగ్. ఫ్రెండ్స్, ఇక్కడెక్కడో వెళ్ళే దారిలో ఛార్జింగ్ స్టేషన్ ఉంది. 32 కిలోమీటర్స్. శ్రీ పరమేశ్వర లాతే వర్క్స్ అంట. సీ రూట్ చూద్దాం వెళ్ళే దారిలోనే. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు బొర్రా కేవ్స్ దగ్గరలో ఉన్నాం. బొర్రా కేవ్స్కి ఇలాగ వెళ్ళిపోతే బొర్రా కేవ్స్ 6 కిలోమీటర్స్. ఇక్కడ ఎక్కడో బొర్రా కేవ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. బొర్రా కేవ్స్ 6 కిలోమీటర్ డిస్టెన్స్. అక్కడ 5 లా కనిపిస్తుంది కానీ అది 6 అనమాట. బొర్రా కేవ్స్కి వెళ్ళి మన బండికి ఛార్జింగ్ 68% ఉంది. 32 కిలోమీటర్స్ అంటే ఒక 45 కిలోమీటర్స్లో ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంది. అంటే వచ్చిన తర్వాత వైజాగ్లో ఎక్కడో సమ్ ఏరియాలో కొత్త వలస కన్నా ముందే ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంది. సో ఛార్జింగ్ పెట్టేసి వైజాగ్ వెళ్ళిపోతాను. బొర్రా కేవ్స్ కూడా విజిట్ చేస్తున్నాను. ఓకే, టైం ఉంది, క్లైమేట్ బాగుంది. తడిసిపోయినా సరే ఆరిపోతున్నాను ఆల్మోస్ట్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ వరల్డ్ ఆన్ ఈవీ. సో నేను కటికి వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకోవట్లేదు. ట్రెక్కింగ్ ఇంత ఓపిక లేదు. వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ 5 కిలోమీటర్స్ అనుకుంటా. 5 కిలోమీటర్స్ అక్కడ అనుకుంటా. ఓల్డ్ కార్లు ఉన్నాయి. బొర్రా కేవ్స్ అడల్ట్స్ 80 రూపీస్ బుకింగ్ కౌంటర్. బొర్రా క్లాక్ రూమ్. ఓకే భయ్యా ఎంత బ్యాక్కి? 20యా? ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంట్రన్స్. ఓకే.